మాగుంట లేఅవుట్ ప్రాంతంలోని 1947 ఫుడ్ నేషన్ కాంప్లెక్స్ లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై దర్గామిట్ట పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దర్గామిట్ట సిఐబి కళ్యాణిరాజు, ఎస్ఐ ఎన్ ప్రభాకర్, క్రైమ్ సిబ్బంది కాజా రహమతుల్లా, శ్యాముల్, మహేంద్ర, వేణులతో కూడిన ప్రత్యేక బృందం నెల్లూరు టౌన్ ఎస్డిపిఓ అనుమతితో ఈ ఆపరేషన్ చేపట్టింది. తనిఖీల్లో పెంట్ హౌస్ లో విచార కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా గుర్తించిన పోలీసులు మామిళ్ల శ్రీకాంత్, నెల్లూరు శ్రావణ్ కుమార్ అలాగే ఒక మహిళను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బయట ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఇక నిందితుల వద్ద నుంచి 4,000 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇమ్రోల్ ట్రాఫిక్ యాక్ట్ ప్రకారం 1956 కింద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియచేయాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్లని 1947 అనే ఒక డాబా ఉంది. అక్కడ ఆ డాబా పైన ఒక గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. కొంతమంది నిర్వాహకులు విచారణ పర్పస్గా దాన్ని తీసుకొని గెస్ట్ హౌస్ రూమ్స్ తీసుకొని మామిళ్ల శ్రీకాంత్, నెల్లూరు శ్రావణ్ కుమార్, షేక్ సాజిద్ అనే ముగ్గురు వ్యక్తులు గెస్ట్ హౌస్ని తీసుకొని బయట నుంచి లేడీస్ని తీసుకొస్తూ అక్కడ కొన్ని రోజులుగా విచారం నిర్వహిస్తున్న సమాచారం ఉంది. దాని మీద మేము నిఘా పెట్టి ఈరోజు సాయంత్రం రైడ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారు క్రైమ్ స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక లేడీని, ముగ్గురు ఆర్గనైజర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పంచనామాన్ని నిర్వహించి మీడియేటర్ ప్రెజెన్స్లోనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని మీద చట్ట ప్రకారంగా కేసు నమోదు చేసినాము. అలాగే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు వారిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తాము. లేడీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఎవరితోనైతే ప్రాసిక్యూషన్ చేస్తున్నారో సదరు లేడీని హోమ్కి పంపిస్తాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి ఒక ఇళ్ల మధ్యలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు బాధ్యతగా ఉండి ఇలాంటి సమాచారం ఏది ఉన్నట్టే వెంటనే పోలీసులకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా గంజాయి కానీ, గ్యాంబ్లింగ్ కానీ, అలాగే ఇట్లాంటి వ్యభిచారానికి సంబంధించిన విషయాలు ఏవైనా కానీ బాధ్యతగా పోలీసు వారికి తెలియజేస్తే దాని మీద చట్ట ప్రకారంగా కఠినంగా మేము చర్యలు తీసుకొని దానికి ముద్దాయిల్ని శిక్షిస్తాం. థ్యాంక్ యూ. వీళ్ళ మీద ఏం లేదు, ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం గత కొన్ని రోజులుగా 15 రోజులుగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. వీళ్ళు ఒకరు బుచ్చిరెడ్డిపాలెం అండి, ఒకరు బుచ్చిరెడ్డిపాలెం,